ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా, నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నేను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు ప్రభా మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమంగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకం, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని ప్రభా మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పాటల ద్వారా ప్రభా నేను మహింపరచుటకును, నీ వాక్యము చేత బలపరచబట్టకును, సరిచేసుకుంటకును దేవా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనం నుండి 62వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనం నుంచి 62 వరకుని. నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా. కలిసి చదువుకుందండి. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవడును దేవుని రాజ్యంనకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రజలు దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా స్తుతులు, ఆరాధన అందుకున్న గొప్ప దేవా, ఈ సమయంలో నాయన నీ వాక్యం ద్వారా నీ ముఖాంతరం నుండి నీ స్వరం వింటకు ప్రభా మేము సిద్ధపడుతుండగా మీ సన్నిధి మాతో ఉంచమని మీ కృపగల హస్తాలకి ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటాం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లాస్ట్ వీక్ ఏదైతే నేను విషయాలు మాట్లాడానో దానికి కొనసాగింపుగా ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లాస్ట్ టైము సత్యము గురించి, సత్యములో ఇచ్చేటువంటి స్వాతంత్రం గురించి మాట్లాడాం. దానిలో ప్రధానంగా యేసుప్రభువారు మాట్లాడినటువంటి మాటను గనక గమనిస్తే, మీరు నా మాటల యందు నిలిచి ఉండిన ఎడల అని ప్రభు చెప్పాడు. అప్పుడు మాత్రమే మీరు నాకు శిష్యులై ఉందురు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. అంటే మనము దేవుని వాక్యం యందు నిలిచున్నప్పుడు మాత్రమే మనము శిష్యులుగా పరిగణించబడతాం. మనము శిష్యులుగా మనం జీవించేటువంటి క్రమంలో దేవుని సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఆ దేవుని సత్యాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో మనము స్వాతంత్రం పొందుకుంటాం అనేటువంటి విషయాన్ని నేను పోయిన వారము కొన్ని విషయాలు మీకు వివరించడం జరిగింది. అయితే ఉదయకాల సమయంలో శిష్యరికంలో ఉన్నటువంటి ద డిమాండ్స్ ఆఫ్ డిసైపుల్షిప్, అంటే ప్రభు యొక్క శిష్యులుగా మనం కొనసాగాలంటే దేవుడు ఎటువంటిది మన జీవితాల్లో కోరుకుంటున్నాడు, ఏ రకంగా మనము తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి ప్రభు యొక్క శిష్యులుగా ఈ లోకంలో మనం కొనసాగలేం అనేటువంటి దాన్ని ఈరోజు
మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఇది చాలాసార్లు మనం చదువుకున్నటువంటి భాగమే అయినప్పటికీ కూడా మరి ఈ దినము దేవుడు మనకి నూతనంగా మరికొన్ని విషయాలు ఆయన మాట్లాడినట్లు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఇక్కడ గనక మనం గమనిస్తే ఐ థింక్ అరౌండ్ 2012లో మార్స్ 1 అనేటువంటి ప్రాజెక్టు స్టార్ట్ చేయబడింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు అది విత్తెళ్ళలో పెట్టారు. కానీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే 2027 సంవత్సరానికల్లా మార్స్ ఉపగ్రహం మీదకి ఒక 4 వాయేజర్స్ని పంపించాలి. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 4 వాయేజర్స్ని కూడా 1 వే టికెట్తో పంపిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళటానికి మాత్రమే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మళ్ళా వెనక్కి తీసుకొని రావటానికి కుదరదు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఒకసారి మార్స్లో అడుగుపెట్టిన తర్వాత ఇంక అక్కడే వాళ్ళు చనిపోవాలి, అంతేగాని మళ్ళా వెనక్కి తిరిగి రావటానికి కుదరదు. ఆ మాటకు వస్తే ఇది చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్ట్. అయితే దీనికోసము ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది ధనికులు, దాదాపు ఒక 2 లక్షల మంది ఈ స్థానం కొరకు వాళ్ళు అప్లై చేసుకున్నారు. అంటే 4 మాత్రమే అవకాశం ఉంది. కానీ 4 కోసం ఎంతమంది అప్లై చేసుకున్నారు? వీళ్ళు మామూలు కాదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ధనవంతులు. ఎందుకంటే ఈ ట్రిప్ని మామూలు వాళ్ళు ఎవరు కూడా భరించలేరు. అందువల్ల ప్రపంచంలో అతి ధనికులైనటువంటి కోటీశ్వరులు వాళ్ళు ఈ ట్రిప్కి వాళ్ళు ఆ ట్రిప్ బుక్ చేసుకోవటం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక మార్స్ అనేటువంటి ఒక ప్లానెట్ మీదకి అడుగుపెట్టి చచ్చిపోవటానికి ఇంతమంది సిద్ధపడితే మరి ప్రభు ఆయన శిష్యులుగా ఉండటానికి మనల్ని పిలిస్తే ఎంతమంది వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నారు? దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆన్సర్. నిజానికి మార్స్ మీద అడుగు పెట్టమనేటువంటిది గొప్ప ఉద్దేశమేం కాదు, అదేమి అల్టిమేట్ పర్పస్ ఇన్ లైఫ్ ఏం కాదు. కానీ దాని కొరకే వారు ప్రాణాలు అర్పించడానికి ఇష్టపడతా ఉంటే నిజదేవుని వెంబడించాలనుకునేటువంటి వాళ్ళు, మరి ప్రభు యొక్క పిలుపుని అందుకొని ఆయన యొక్క శిష్యులుగా కొనసాగేటువంటి వాళ్ళు మరి ఏ రకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో శిష్యరకం గురించి కొన్ని విషయాలు మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్త వినండి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ఉచితంగా దేవుడు మనకిచ్చాడు. అందుకన్నా ఉచితంగా కృపచేతనే మనము రక్షించబడ్డాం. అంటే మనం పరలోకానికి వెళ్ళటానికి మనం ఏ సొమ్ము మనం చెల్లించలేదు. మనం పరలోకానికి వెళ్ళటానికి ఏ క్లిష్టమైన కార్యము మనం చెయ్యక్కర్లేదు. లేదంటే పరలోకం వెళ్ళటానికి మనం ఎటువంటి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే రక్షణ అనేటువంటిది దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. అయితే శిష్యరకం అనేటువంటిది ఇట్ విల్ ఆల్వేస్ కాస్ట్ యువర్ లైఫ్. ప్రభు యొక్క శిష్యునిగా మనం ఈ లోకంలో జీవించాలంటే దానికి వెల చెల్లించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన జీవితాన్ని మనం పణంగా పెట్టవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ, బట్ డిసైపుల్ విల్ కాస్ట్ యువర్ లైఫ్. అందుకనే మనం రక్షించబడిన తర్వాత రక్షించబడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు ప్రభు యొక్క శిష్యులుగా కొనసాగాలి అనేటువంటి నిర్ణయము ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. ఇదేదో కొంతమంది తీసుకునే నిర్ణయం కాదు. లేదంటే చర్చిలో లీడర్స్ మాత్రమే చేసే పని కాదు. లేదంటే EU వాళ్ళ భాషలో చెప్పాలంటే DT క్యాంప్కి వెళ్ళినటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు కదా. లాస్ట్ వీక్ DT క్యాంప్ జరిగింది. కాబట్టి DT క్యాంప్కి వెళ్తే మనం DT డిసైపుల్స్ అయిపోము.
నా మాట మీకు అర్థమవుతుందా? శిష్యరికం అనేటువంటిది ఇది వెలతో కూడినటువంటి పని. నిజంగా యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం ఈ లోకంలో కొనసాగాలంటే దేర్ ఆర్ సమ్ కాస్ట్లీ డెసిషన్స్ దట్ యు నీడ్ టు మేక్ ఇన్ లైఫ్. అటువంటి విలువైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోకుండా, ఖర్చు పెట్టేటువంటి నిర్ణయాలు మనము తీసుకోకుండా, ఖర్చు పెట్టమంటే నేను డబ్బు గురించి మాట్లాడలేదు, నీ జీవితము ఖర్చు పెట్టేటువంటి ఆ నిర్ణయాలు నువ్వు తీసుకోకుండా ప్రభు యొక్క శిష్యునిగా ఈ లోకంలో నువ్వు కొనసాగలేవు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే యేసుప్రభు వారు తన శిష్యులను చూసి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ప్రతి ఒక్కడు కూడా మీ సిలువనెత్తుకొని మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏ సిలువైతే వాళ్ళ మరణానికి కారణమవుతుందో ఆ సిలువనెత్తుకొని వాళ్ళు ప్రభువుని వెంబడించాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి దినము కూడా ప్రభువుని వాళ్ళు వెంబడించేటువంటి క్రమంలో వారి మరణం అనేటువంటిది వాళ్ళ భుజముల మీదే ఉంటది. వీళ్ళు మరణాన్ని కొని తెచ్చుకోక్కర్లేదు, మరణాన్ని ఎక్కడుండో వాళ్ళు తెచ్చుకోక్కర్లేదు. వాళ్ళు ఏదైతే ప్రతిదినమో వాళ్ళు సిలువను భరిస్తున్నారో ఆ మరణాన్ని వాళ్ళ భుజముల మీద వాళ్ళు మోస్తా ఉన్నారు. ఆ మరణానికి వాళ్ళు అతి సమీపంగా ఉన్నారు. ఆ మాటకొస్తే ఆ మరణానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు అనేటువంటి వాస్తవాన్ని ప్రభు యొక్క శిష్యుల జీవితంలో మనం గమనించాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు యొక్క పిలుపులో మనల్ని మనం తగ్గించుకొని ఏ సాధనము ద్వారా మన మరణం అనేటువంటిది సంభవించింది అనేటువంటి విషయము మన కళ్ళ ముందు కనబడుతుందో ఆ సాధనములమే మనము భుజాల మీద ఎత్తుకొని ప్రభుని వెంబడించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే యేసుప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా ఈ లూకా సువార్తలో మనం గనక గమనిస్తే, యేసుప్రభు వారు యెరూషలేము వెళ్ళటానికి అభిముఖుడై ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అంటే యెరూషలేము వెళ్ళి అక్కడ ఆయన శిలువ మీద మరణించిపోతా ఉంటున్నాడు. సో ఆ క్రమంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు గనక గమనిస్తే, నిజానికి యేసుప్రభు వారు తన వ్యక్తిగతమైనటువంటి మరణం గురించి, తన వ్యక్తిగతమైనటువంటి సిలువ గురించి ఆయన వ్యక్తిగతంగా శిష్యులతో మాట్లాడాడు. అంటే శిష్యులు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడాలి, శాస్త్రుల చేతను పరిసయ్యుల చేతను అప్పగించబడతాడు, ఆయన సిలువ మీద మరణిస్తాడు. ఈ విషయాలు యేసుప్రభు వారు శిష్యులతో ఆయన ప్రైవేట్గా మాట్లాడాడు. కానీ శిష్యులుగా ప్రభువు వ్యక్తులను పిలిచినప్పుడు వారిని పబ్లిక్గా పిలిచాడు. అంటే తన మరణం గురించి ప్రైవేట్గా మాట్లాడినటువంటి ప్రభువు యేసు ప్రభుని వెంబడించేటువంటి నిర్ణయము ఇది ప్రైవేట్గా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం కాదు. అందుకనే దేవుని దగ్గర ఎవరు సీక్రెట్ క్రిస్టియన్స్ ఉండరు. క్రిస్టియానిటీ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ పబ్లిక్ కన్ఫెషన్ ఆఫ్ యువర్ ఫెయిత్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పట్ల నువ్వు బహిరంగ ఒప్పుకునేటువంటి విశ్వాసమే క్రైస్తవ విశ్వాసం అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. అందుకనే యేసుప్రభు వారు తన వ్యక్తిగత మరణం గురించి శిష్యులతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఈ శిష్యరికపు పిలుపు గురించి ఆయన బహిరంగంగా మాట్లాడాడు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు ఈ లోకంలో బహిరంగంగా ఆయన కొరకు జీవించాలి అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు. ఏడబ్ల్యూ టోసన్ అనేటువంటి భక్తుడు సిలువ వేయబట్టం అంటే ఏంటి అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా వివరిస్తాడు. వాట్ ఇట్ మీన్స్ టు బి క్రూసిఫైడ్. సిలువ వేయబట్టం అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే 3 విషయాలు చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఒకటేమంటాడు తెలుసా? ఏ వ్యక్తి అయితే సిలువ వేయబడతాడో ఆ సిలువ వేయబడినటువంటి వ్యక్తి కేవలము ఒక్క దిశలోనే చూడటానికి అవకాశం ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? సిలువ వేయబడిన వ్యక్తి అట్లాగా వెనక్కి చూడటానికి కుదరదు. అతను చూడగలిగితే ఒక్క దశలోనే తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే చూస్తాడు. దాని అర్థం ఏంటి? దెర్ ఈజ్ ఓన్లీ వన్ డైరెక్షన్.
ఇఫ్ యూ హ్యావ్ టు బి క్రూసిఫైడ్. మనము వివిధ డైరెక్షన్స్లో వెళ్ళటానికి కుదరదు. నువ్వు ప్రభువుని వెంబడించాలంటే తిన్నగా ఒకే దిశలో ఆయనను వెంబడించాలి. వేరు మార్గాల్లోకి నువ్వు తల తిప్పటానికి వీలు లేదు. రెండో విషయం అంటాడు, a man on the cross, he never goes back. ఒకసారి ఒక వ్యక్తి సిలువ వేయబడిన తర్వాత సిలువ మీద నుండి దిగేటువంటి అవకాశమే లేదు. దాని అర్థం ఏంటి? సిలువ ఎక్కినటువంటి వ్యక్తి మళ్ళా జీవితంలో వెన్నడు కూడా వెనక్కి తిరిగి రావటానికి అవకాశం లేదు. నువ్వు ముందుకు వెళ్ళటానికి సిద్ధపడితేనే, ప్రభువుని వెంబడించడానికి సిద్ధపడితేనే, ప్రభువు చూపించేటువంటి ఆ ఒక్క దశలోకి నువ్వు ప్రవేశించడానికి ఇష్టపడితేనే నువ్వు సిలువనెక్కగలుగుతావు. అంతేగాని ఒకసారి సిలువ ఎక్కిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ డిరెక్షన్ టు గో. మూడో విషయం అంటాడు, సిలువ వేయబడినటువంటి వ్యక్తికి వ్యక్తిగతంగా ఫ్యూచర్ ప్లాన్స్ ఏముండవు. ఏమండి, సిలువ వేయబడిన వ్యక్తి ఫ్యూచర్ ప్లాన్ ఇంకేముంటది? ఇక మరణం ఒక్కటే తన ఫ్యూచర్ ప్లాన్ కదా. సిలువ వేయబడిన వ్యక్తికి దేని కొరకు ఎదురు చూస్తాడు? ఎప్పుడు చచ్చిపోతాడా అని మరణం కొరకు ఎదురు చూస్తాడు. దేర్ ఇస్ నో ఫ్యూచర్ ప్లాన్. యేసుప్రభువు వారు తన శిష్యులకు ఇచ్చిన పిలుపు ఏంటంటే ఈ పిలుపునిచ్చాడు. ఆ సిలువనెత్తుకొని ఆయన కొరకు జీవించేటువంటి క్రమంలో మనకి రకరకాల దశలు ఉండటానికి వీల్లేదు. ఈ లోకము ఎట్టు కొట్టుకుపోతే అటువైపు తిరగాల్సినటువంటి అవసరం లేదు. యువర్ ఫోకస్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్, దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద క్రాస్. రెండోది, యేసు ప్రభు కొరకు నువ్వు జీవించేటువంటి క్రమంలో నువ్వు వెన్ను తిరిగి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. ఏ సందర్భంలో కూడా, ఏ పరిస్థితిలో కూడా, అది ఎంత కష్టమైనా ఎంత క్లిష్టమైనా ప్రభు కొరకు నువ్వు ముందుకు వెళ్లాల్సిందే గాని ఎక్కడ కూడా నీ సిలువను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. మూడోది గనక గమనిస్తే, ప్రభువుని నువ్వు వెంబడించాలనుకుంటే నీకంటూ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ప్లాన్స్ ఉండటానికి వీలు లేదు. యు డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్ ఎక్సెప్ట్ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పల్. సువార్త కొరకు మరణించేటువంటి ఆ యొక్క ప్రణాళిక తప్పితే వేరే ప్రణాళిక నీకు ఉండటానికి వీలు లేదు. అందుకే కెవిన్ డి యంగ్ అనేటువంటి ఇంకొక ఆథర్ ఆయన అంటాడు, we do not pray for a life set free from suffering. ఈ రోజులో చాలా మంది క్రైస్తవులు ఉదయం లేస్తే వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రభా నేను ఎంతో శ్రమ పడుతున్నాను ప్రభా, ఇదిగో నేను శ్రమ పట్టబడుతున్నాను ప్రభా, ఆ శ్రమ నుండి విడుదల కలిగించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. కానీ నిజానికి ప్రభు యొక్క శిష్యుడు చేయాల్సినటువంటి ప్రార్థన శ్రమ నుండి తప్పించమని కాదు. ఆ మాటకొస్తే we pray for a life set free from sinning. పాప విముక్తి పొందేటువంటి స్వాతంత్రము కలిగినటువంటి జీవితము కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. We don't need life free from suffering, but we need life free from sinning. జాగ్రత్త వినండి, పాపాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. ఇదిగో సఫరింగ్ కోసం ప్రార్థన చేస్తున్నామే, లేదంటే మన అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నామే, లేదంటే అనేకమైన విషయాల కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నామే. కానీ ఏనాడైనా ప్రభా నీ దృష్టికి నేను వ్యతిరేకంగా పాపము చేయకూడదు ప్రభా, ఇదిగో పాపము నుండి నన్ను విడిపించు ప్రభా, ఇదిగో ప్రతిదినము ఈ ఏరియాస్లో నేను నీకు అవిధేయత చూపిస్తున్నాను ప్రభా, అవిధేయత నుండి నన్ను తప్పించు అని ఎంతమంది పాపం విషయంలో తప్పించబడేటువంటి కోరిక కలిగి ఉన్నారు చెప్పండి. ఆ మాటకొస్తే వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ సిన్ ఎట్ ఆల్. పాపాన్ని అసలు మనం పట్టించుకోం, మనం దేన్ని సీరియస్గా తీసుకోం. పాపం చేయటం అనేటువంటిది అసలు మన దృష్టిలో నేరమే కాదు. దేవునికి అవిధేయత చూపించడం అనేటువంటిది అసలు మన దృష్టిలో తప్పే కాదు.
దాని విషయంలో అసలు మనకి పెద్ద ఏమంటారు డిజైరే మనకి లేదు. కానీ ప్రియులారా గమనించండి, ప్రభు యొక్క శిష్యునిగా ఈ లోకంలో మనం కొనసాగాలంటే యు నీడ్ టు హ్యావ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సిన్నింగ్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుని వెంబడించేటువంటి క్రమంలో ఆయన సిలువనెత్తుకొని వెంబడించేటువంటి శిష్యునిగా ఉండేటువంటి జీవితం అనేటువంటిది గనక మనం గమనిస్తే నో డౌట్ యేసు ప్రభుని మనం వెంబడించేటువంటి క్రమంలో కొన్ని డిఫికల్ట్ డెసిషన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. నిజమే, అనేకమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ యేసు ప్రభుని వెంబడించటంలో మన ముందు చాలా గొప్ప భవిష్యత్తు ఉంచబడింది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎస్, దేర్ ఈస్ డిఫికల్టీ ఇన్ డిసైపుల్షిప్, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఈస్ ఆల్వేస్ అ డిలైట్ ఇన్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. ఆ వ్యక్తిని ఆ సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనం జీవించేటప్పుడు ఎక్కువ శాతము మనము కఠినత్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ప్రభా, ఇదిగో ఈ రకమైన కష్టం నాకు వచ్చింది ప్రభా, ఇదిగో ఈ రకమైన ఇబ్బంది నాకు వచ్చింది ప్రభా. నిజమే, కానీ నిజానికి కష్టం ఒకటే లేదు క్రైస్తవ జీవితంలో, ఇబ్బంది ఒకటే లేదు క్రైస్తవ జీవితంలో. దెర్ ఈస్ ఆల్సో అ డిలైట్ వెన్ యు ఫాలో జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని వెంబడించేటువంటి క్రమంలో కొన్ని మధురమైనటువంటి అనుభూతులు, కొన్ని మధురమైనటువంటి ఆ యొక్క సందర్భాలు లేదంటే అవకాశాలు దేవుడు మన జీవితాల్లో కలగజేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. జాగ్రత్త వినండి, యేసుప్రభువారు సిలువనెత్తుకొని ఆయన వెంబడించడానికి, సిలువలో ఆయన మరణించడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటి అనేటువంటి కనుక గమనిస్తే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఉంది. అందుకే ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. అంటే ఈ లోకములో యేసు ప్రభు కోసం జీవించేటువంటి క్రమములో ఎదురయ్యేటువంటి కఠినమైనటువంటి సందర్భాలు వాటిని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. చూసారా? యేసుప్రభు వారి యొక్క భవిష్యత్ ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే, విత్ ఆల్ అథారిటీ హీ సాట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. దేవుని యొక్క అధికారము యేసుప్రభు వారికి ఇవ్వబడింది. ఆ అధికారముతోనే తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ మాటకొస్తే యేసుప్రభు వారు శిష్యులను ఈ లోకంలోకి పంపించేటప్పుడు ఆయన అదే మాట అన్నాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులు మీకు గైకొనమని ఆజ్ఞాపించుతునో వారు కూడా ఆ విషయములు గైకొనున్నట్లుగా వారికి బోధించబండి అని ఆయన వదిలిపెట్ల. ఆయన ఏమన్నాడు తెలుసా? భూమి మీద సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఈ అథారిటీ అనేటువంటిది యేసుప్రభు వారికి దేని బట్టి ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. అందుకనే ఇక్కడ అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త, యేసుప్రభు వారు ఎదుటున్నటువంటి ఆ డిలైట్ని చూశాడు, ఆ మధురమైనటువంటి అనుభూతిని చూశాడు. ఏదైతే దేవుడు ఆయన జీవితాన్ని హెచ్చించబోతున్నాడో, లేదంటే ఇదిగో దేవుని యొక్క అధికారంతో ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుండబెట్టబడబోతున్నాడో, ఆ విషయాన్ని ప్రభువు చూసినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. అమ్మా జాగ్రత్త వినండి, మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనము ఆ భవిష్యత్తు చూడాల, ఈ లోకంలో ఉన్న భవిష్యత్తు చూసి ఎవరు అవమానం పడతారులే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఇదిగో బంధువుల యొక్క మాటలు పడాలి,
ఏం పడతాంలే అని చెప్పి మనము శిష్యులుగా ఉండకుండా కాంప్రమైజ్ అయిపోతున్నాం. లేదంటే వీళ్ళని పోగొట్టుకోవాల్సి వస్తుంది, తల్లిదండ్రులను పోగొట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే అత్తమామలను పోగొట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే స్నేహితులను పోగొట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటి భయంతో చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు ఏదైతే దాచి ఉంచినటువంటి మహిమను తృణప్రాయముగా ఎంచి ఈ లోకములో పనికిరాని వాటి కొరకు ప్రభుని వదిలేస్తున్నారు. జాగ్రత్త. అందుకంటే దౌర్భాగ్యమే ఉందమ్మా. నేనంటాను, ఈ లోకంలో ప్రభు యొక్క శిష్యునిగా అవసరమైతే ఒంటరిగా బ్రతుకు. నేను మెచ్చుకునేవాళ్ళు లేకపోవచ్చు, నిన్ను గౌరవించేవాళ్ళు లేకపోవచ్చు, కానీ అవసరమైతే ప్రభు కొరకు ఒంటరిగా బ్రతుకు. కానీ ఈ లోకములో మర్యాద కోసమో, ఈ లోకములో స్నేహితుల కోసమో, ఈ లోకములో స్థానము కోసమో ప్రభు యొక్క శిలువను నిర్లక్ష్యపెట్టి భవిష్యత్తులో నిత్యత్వములో దేవుడు ఏదైతే మహిమను దాచి ఉంచాడో ఆ మహిమను పోగొట్టుకునేటువంటి దౌర్భాగ్యకర స్థితిలోకి ఏ వ్యక్తి వెళ్ళటానికి వీల్లేదు. అందుకని నేను అంటాను, ఈ లోకంలో ప్రభు యొక్క శిష్యునిగా నువ్వు కొనసాగాలంటే యు నీడ్ టు హ్యావ్ ద ఐస్ విచ్ విల్ లుక్ ఇన్ టు ద ఫ్యూచర్. భవిష్యత్తు వైపు చూసేటువంటి కనులు నీకు ఉండాలి. దేవునితో భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో దాన్ని నువ్వు ఆలోచించేటువంటి కనులు నీకు ఉండాలి. అటువంటి కనులు నీకు ఉండాలంటే దేవుని వాక్యములో నువ్వు ఏమంటారు, లోతుకి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని వాక్యములో నువ్వు ఎదుగుతా ఉంటావో అప్పుడు దేవుని విషయాలు చూసేటువంటి ఆ దృష్టి నువ్వు కలిగి ఉంటావు. ఎప్పుడైతే దేవుని విషయాలు గమనించేటువంటి దృష్టి నువ్వు కలిగి ఉంటావో ఈ లోకములో తుచ్చమైన వాటి కొరకు ప్రభు నిన్ను వదిలిపెట్టావు. ఎవడైతే ఈ లోకములో విషయాల్ని పెంటతో సమానంగా ఎంచుకుంటాడో వాడు మాత్రమే శిష్యుడిగా కొనసాగలడు. వానికి మాత్రమే ప్రభు యొక్క శిష్యుణ్ణి అనేటువంటి గుండె ధైర్యం ఉంటుంది. వాడు మాత్రమే భవిష్యత్తులో దేవుడు ఎటువంటి మహిమను తన ప్రజలకు ఇవ్వబోతున్నాడో ఆ మహిమను గమనించినప్పుడు ఈ లోకములో నీకు వచ్చేది ఏది కూడా టెంపరీ ఏనమ్మా. 100 సార్లు చెప్తున్నాను, ఈ లోకంలో నువ్వు పొందుకునేదంతా కూడా చాలా టెంపరీ. దానికోసం దేవుణ్ణి వదిలిపెట్టమాక. అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఈ లోకంలో వచ్చే గౌరవాలు వదిలిపెట్టేయి, ఈ లోకంలో వచ్చే చప్పట్లు వదిలిపెట్టేయి, ఈ లోకంలో నీకు గుంపులుగా వచ్చేటువంటి స్నేహితులు వదిలిపెట్టేయి. వీటన్నిటిని మించింది దేవుడు భవిష్యత్తులో నీకు దాచి ఉంచినటువంటి మహిమకరమైనటువంటి విషయాలు. వాటిని నువ్వు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభు యొక్క శిష్యునిగా ఈ లోకంలో అనవసరమైన వాటి కొరకు నువ్వు తాపత్రయపడవు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో గనక మనం గమనిస్తే యేసు ప్రభు వారి దగ్గరికి 3 వ్యక్తులు వచ్చారు. ఆ మాటకు వస్తే ఈ 3 వ్యక్తుల్లో యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని పిలిచాడు. 2 వ్యక్తుల మట్టికి తమంతట తాము యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇక్కడ జాగ్రత్త వినండి. ఈ 3 వ్యక్తులు గనక వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడినటువంటి సందర్భాన్ని గనక మనం గమనిస్తే ఈ 3 కూడా చాలా రీజనబుల్గా కనపడతారు. అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు చాలా రీజనబుల్గా ఉంటాయి. కానీ ప్రభువు మనిషి యొక్క ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. అమ్మా జాగ్రత్త వినండి. మీరు వచ్చి పాస్టర్ గారితో మాట్లాడటం వేరు, మీరు వచ్చి ప్రభుతో మాట్లాడటం వేరు. నా మాట మీకు అర్థమవుతుందా? పాస్టర్ గారితో మాట్లాడితే ఏమవుతుంది? కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఎందుకు? పాస్టర్ గారు మీ పై రూపాన్ని చూడగలరు కానీ మీ అంతరంగాన్ని చూడలేరు. అందుకని చాలాసార్లు పాస్టర్ గారు బోల్తా కొడతా ఉంటారు, మీరు కూడా పాస్టర్ గారిని బోల్తా పెడతా ఉంటారు. అవునంటారా కాదంటారా? అదే ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన మనం బోల్తా కొట్టలేం. అందుకనే ఈ 3 సందర్భాలు నాకు రీజనబుల్గానే కనపడ్డాయి, కానీ ప్రభుకి అది రీజనబుల్గా కనపడలే. ఎందుకంటే ప్రభుకి
నువ్వు పైన మాట్లాడే మాట కంటే నీ వెనకాల ఉన్నటువంటి తాత్పర్యం ఆయనకు తెలుసు. అందుకనే చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో నిలబడి మనం బయటకు మాట్లాడేటువంటి మాటలు ప్రభువుని ఎప్పుడు కూడా ఇంప్రెస్ చేయం. మీరు బయటకు మాట్లాడేటువంటి మాటలు మీ చుట్టూతో ఉన్నటువంటి చర్చ్ మెంబర్స్ ఇంప్రెస్ చేయొచ్చు, కానీ ప్రభువుని ఎప్పుడు కూడా ఇంప్రెస్ చేయం. బికాస్ గాడ్ నోస్ ద డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్స్. మొదటి వ్యక్తి వచ్చాడు. మొదటి వ్యక్తి వచ్చి యేసుప్రభువు వారు ఆయన ఏం పిలవలేదు కదా. ఏమని రాయబడిందమ్మా 57వ వచనంలో? ఒకడు ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను. జాగ్రత్త వినండి. పాస్టర్ గారు మీరేం చెప్పినా చేస్తానండి అని అంటే పాస్టర్ గారు ఎగిరి గంతేస్తాడు. ఎందుకు? చెప్తే చేసేవాళ్ళు కనపడినటువంటి ఈ రోజుల్లో చెప్పకుండా చేసేటువంటి వాళ్ళు అడ్వాంటేజా కాదా? మాట్లాడరేంటమ్మా? చెప్తేనే మనం పని చేయడానికి చాలా టైం పట్టుద్ది, అవునా? కానీ చెప్పకుండా వచ్చి అడుగుతూ ఉంటుంటే వెంటనే గంతేయాలి. ఆ మాటకు వస్తే మనము ఇదే భాగాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కనుక చూస్తే వచ్చి చెప్పిన వాడు ఎవడంటే శాస్త్రి, తర్వాత ధర్మశాస్త్రోపదేశకుడు. ఈజ్ అ టీచర్ ఆఫ్ ద లా అని రాయబడింది. అంటే మన మాట చెప్పాలంటే బైబిల్ కాలేజ్లో చదువుకొని ధర్మశాస్త్రాన్ని మెమరైజ్ చేసి, ఎందుకంటే టీచర్ ఆఫ్ ద లా కావాలంటే వాళ్ళు దే హ్యావ్ టు మెమరైజ్ ది ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్. సో ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి వాడు, ధర్మశాస్త్రం విషయంలో సీరియస్గా ఉన్నటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరిచర్య చేస్తానంటే ఎవరేమంటారు? ఓకే అంటారా కాదంటారా? ఏమండి ఇక్కడ దుబాయ్లో బైబిల్ కాలేజ్ స్టూడెంట్గా ఈయన ఉన్నాడండి, చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు అనగానే నెక్స్ట్ ఏం చేస్తారు? మినిస్ట్రీలో అపాయింట్ చేస్తారా లేదా? మాట్లాడరే. మరి యేసుప్రభువు వారు ఎందుకు అపాయింట్ చేయలే? నిజానికి ఇది అడ్వాంటేజ్ కదమ్మా. ఇప్పుడు కొత్తవాడిని కనుక పిలిస్తే ప్రభు ఏం చేయాలా? మళ్ళీ వానికి ట్రైనింగ్ ఇవ్వాలా, మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ ఇవ్వాలా, ఆ తర్వాత వాడికి ఎడ్యుకేషన్ చూడాలా, వాడి క్వాలిఫికేషన్స్ చూడాలా. ఇవన్నీ కూడా చూసి అప్పుడు మినిస్ట్రీ ఆపర్చునిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి అన్ని విషయాల్లో ట్రైన్ అయ్యి ఆల్రెడీ లాలో నిష్ణాతుడైనటువంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను వెంబడిస్తాను అని అంటే యేసుప్రభువు వారు ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాల్సింది. ఎందుకు రిక్రూట్ చేయలేదు? నా మాట మీకు అర్థమవుతుందా? ఈజ్ జీసస్. వరగా చెప్పాలంటే వీడి జీవితం కనుక చూస్తే వాడు ఎంథూసియాస్టిక్గా కనబడుతున్నాడు. ఎందుకంటే ప్రభు పిలిచేదాకా వాడు వెయిట్ చేయాల. ఏం చేశాడు? వీడే ప్రభు దగ్గరికి వచ్చాడు. దాంతో ఏంటి? వానిలో ఆ ఆశ ఉంది, ఆ యొక్క ఎంథూసియాసం, ఆ తపన ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గరికి అన్కండిషనల్గా వచ్చాడు. ప్రభా నువ్వు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను, నాకు ఏ కండిషన్స్ లేవు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. జాగ్రత్త వినండి. అతని బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, అతని ఎంథూసియాసం బట్టి కానీ, అతను ఏమంటారు ఆ కండిషన్ లేకుండా ప్రభువుని వెంబడించడానికి ముందుకొస్తే పాస్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి? పనిలో పెడతారా లేదా? కానీ ప్రభు పనిలో పెట్టలా. అదేంటి పాస్టర్ గారు? ఏంటి ప్రభా, ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాడు నీ పని చేయటానికి అంత చక్కగా ఒక కమిట్మెంట్తో ముందుకొస్తే ఎందుకు ఈ రకంగా నువ్వు అతను నిరాశపరుస్తున్నావు? నిజానికి ఈ వ్యక్తి యేసుప్రభువు వారి యొక్క బ్రైట్ సైడ్ ఆఫ్ ద మినిస్ట్రీ చూశాడు. యేసుప్రభువు వారు ఈ మాట మాట్లాడటానికి కారణం ఏంటంటే, యేసుప్రభువు వారు ప్రారంభించినప్పుడు ఆయన చేసిన పరిచర్య అద్భుతాలతో నిండింది.
ఆశ్చర్యకార్యాలతో నిండింది. ఆహారం పంచిపెట్టం, చనిపోయినటువంటి వారిని లేపటం, ఇదిగో కుంటివారిని గుడ్డివారిని బాగు చేయటం. అంటే యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో చాలా బ్రైట్ సైడ్ ఆఫ్ ద మినిస్ట్రీ చూశాడు. బహుశా యేసు ప్రభుని వెంబడించడం అంటే ఇది చాలా బాగుంది అని అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇదిగోండి చూడండి, యేసు ప్రభువారి మినిస్ట్రీ చూడండి ఎంత ఫ్లరిష్ అవుతుందో, చర్చ్ చూడండి ఎంత చక్కగా గ్రో అవుతుందో, కాబట్టి ఈ చర్చిలో మనం పనిచేస్తే బాగుంటుంది అని అనుకొని ఉండవచ్చు. కానీ యేసు ప్రభువారు అంటున్నాడు, అయ్యా ప్రభువుని వెంబడించేటువంటి క్రమంలో there is bright side of life, there is also dark side of life. నువ్వు బ్రైట్ సైడ్ చూసి మురిసిపోతున్న ప్రభువుని వెంబడించడానికి, నువ్వు బ్రైట్ సైడ్ చూసి ఓ మినిస్ట్రీ అంటే ఇంతే కదా, నేను కూడా మినిస్ట్రీ చేసేస్తాను అనుకుంటున్నావు. నువ్వు బ్రైట్ సైడ్ చూసి ఇదిగో ప్రభువుని వెంబడించడం అనేటువంటిది చాలా ఫ్యాన్సిఫుల్గా ఉంది అని బహుశా నువ్వు కంక్లూజన్కి వస్తున్నావు. కానీ యేసు ప్రభుని వెంబడించేటువంటి క్రమంలో నీ జీవితంలో కొన్ని బ్రైట్ డేస్ ఉంటాయి, కొన్ని డార్క్ డేస్ ఉంటాయి. యేసు ప్రభువారు వేసేటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? ఆ మాటకు వస్తే యేసు ప్రభువారు ఆ వ్యక్తిని ప్రశ్న వేయటలా, ఆ వ్యక్తికి తన యథార్థ స్థితి చూపిస్తున్నాడు. ఏంటి ఆ యథార్థ స్థితి అంటే, అరే అబ్బాయి, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొట్టుకు స్థలము లేదు అనేటువంటి మాట ప్రభువు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? డార్క్ సైడ్ నువ్వు ప్రభువుని వెంబడించేటువంటి పరిస్థితి నీ దగ్గర లేదు. నువ్వు ఉత్సాహపడుతున్నావు ప్రభు పని చేయటానికి, కానీ ప్రభుకైతే నిన్ను వాడుకోవాలని లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రభు కొరకు వాడబడగలనని, కానీ ప్రభు అయితే నిన్ను వాడుకోవటానికి ఆయన ఇష్టపడలేదు. కారణం ఏంటంటే నీ భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు. నువ్వెవరో తెలియకుండా ప్రభు నిన్ను పిలిచేవాడు కాదు. నువ్వు వెంబడిస్తాను అన్నంత మాత్రం చేత నువ్వు ఆయన పని చేయగలవు అని భావించేవాడు కాదు. కారణం ఏంటంటే హీ నోస్ యువర్ ఫ్యూచర్. అందుకనే యేసు ప్రభువారు ఆ వ్యక్తి యొక్క పాజిటివ్ స్టేట్మెంట్కి ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు తెలుసా? నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు. మనం అనొచ్చు, ప్రభువా ఇటువంటి వ్యక్తి ఇంత ఎంథ్యూజియాజంతో, ఇంత ట్రైన్డ్ ఫెలో మినిస్ట్రీకి వస్తే అది ఎసెట్ కదా అని అనుకోవచ్చు. మా పిల్లోని పట్టుకోండి, వాడు ఎందుకు అటు తిరుగుతున్నాడు, లేదా బైబిల్ పైన పంపించండి సండే స్కూల్కి. నా మాట మీకు అర్థమవుతుందా? మనమైతే హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటామంటే వీడు ఎసెట్ కదా మినిస్ట్రీకి, అరే వీడు భలే ఉపయోగపడతాడు కదా మినిస్ట్రీకి అని అనుకోవచ్చు. కానీ మన జీవితం యొక్క టోటాలిటీని చూసేటువంటి వాడు దేవుడు. ఆయన మనిషి కాదు, మన వలే మనిషి కాదు, ఆయన దేవుడు. మన ఎంటైర్ లైఫ్, మన ఎంటైర్ కమిట్మెంట్ ఏంటో ఆయనకి తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు మినిస్ట్రీ చేస్తావో, ఏ పరిస్థితిలో నువ్వు మినిస్ట్రీ చేయలేవో దేవునికి స్పష్టంగా తెలుసు. ఒకవేళ ఆ రకంగా నువ్వు డార్క్ సైడ్ డేస్ నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు మినిస్ట్రీ చేసేటువంటి పరిస్థితి నీ దగ్గర లేకపోతే ఆయన నీ మీద టైం వేస్ట్ చేయడు. అందుకనే ప్రభు అంటున్నాడు, డిసైపుల్షిప్ ఈజ్ అబౌట్ కౌంటింగ్ ద కాస్ట్. ఈరోజు ప్రాస్పరిటీ థియాలజీ అనేటువంటిది ఎందుకు బాగా పాపులర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే, వాళ్ళు యేసు ప్రభుని వెంబడించడంలో బ్రైట్ సైడ్ మాత్రమే చూపిస్తున్నారు. కానీ యేసు ప్రభుని వెంబడించడంలో ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంది, టఫ్ సైడ్ ఉంది, డార్క్ సైడ్ ఉంది. కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావో లేదో నువ్వు ప్రభువుకి చెప్పక్కర్లా, ఆయనకు ఆల్రెడీ తెలుసు. నువ్వు నిలబడేవాడివైతే ఆయన నిన్ను పిలుస్తాడు. నువ్వు నిలబడేవాడి కాకపోతే ఆయన నిన్ను పిలిచి ఉపయోగం లేదు. ఇక్కడ ఆ వ్యక్తిని పోన్లే, రా నాతో పాటు వీళ్ళందరితో పాటు ఉంది కానీ అని అనలేదు. అవుట్ రైట్గా నువ్వు నాకు అక్కర్లేదు అంటున్నాడు ఆయన. అదేమన్నమాట? అదేం ప్రభా, ఇదిగో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, లేదంటే ఇదిగో ఇంతగా నీకు మినిస్ట్రీకి ఎసెట్ అవుతాడు, అక్కర్లేదు అంటున్నాడు ప్రభు. కారణం ఏంటి? శిష్యరికంలో వెలను ముందుగా తెలుసుకొని దాని ప్రకారం జీవించేవాడు మాత్రమే ప్రభువుకి కావాలి. నువ్వు నిజంగా వెల చెల్లించి ప్రభు కొరకు నువ్వు జీవించగలవో లేదో, నువ్వు ఆయన వెంబడించగలవో లేవో ఆయనకి తెలుసు. అటువంటి వాళ్ళు మాత్రమే ప్రభువు ఆయన పిలుస్తాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం చేసేటువంటి పని ఏంటంటే, ప్రభువా ఇదిగో నేను నీ కొరకు నేను ఇది చేస్తాను, నువ్వు నా కొరకు ఏం చేస్తావు కదా. చాలాసార్లు అంటావు, ప్రభువా నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అంటే నువ్వు ప్రభు చెప్పే విషయం ఏంటి? ఇది బిజినెస్ రిలేషన్షిప్. బిజినెస్ రిలేషన్షిప్ అట్టనే ఉంటుంది. నువ్వెంత పెట్టుబడి పెడితే నేను ఇంత పని చేస్తాను, దాన్ని ఏమంటారు? చాలాసార్లు మనం దేవుని దగ్గర బిజినెస్ రిలేషన్షిప్ చేస్తూ ఉంటాం. ఏ ప్రభు ఆ పని చేసేదాకా నువ్వు ఆయన్ని కొరకు కమిట్మెంట్ తీసుకోలేవా? ఉదాహరణకి, ప్రభా నువ్వు నాకు ఈ ర్యాంక్ ఇస్తే అప్పుడు నేను చర్చికి వస్తాను ప్రభా అంటే దాని అర్థం ఏంటి? ర్యాంక్ ఇవ్వకపోతే చర్చికి రావా? ఈ ఉద్యోగం ఇస్తే ప్రభా నేను ఫలానా నీ కొరకు చేస్తాను ప్రభా అంటే నా అర్థం ఏంటి? ఉద్యోగం కొరకు నువ్వు ప్రభుకి ఎరేస్తున్నావా? అంటే ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వు ఆ పని చేయవా? నువ్వు చాలాసార్లు గమనించండి, మన జీవితాల్లో ఇటువంటి బిజినెస్ రిలేషన్షిప్స్ కలిగి ఉంటాం దేవునితో. అందుకనే మనం వచ్చే ప్రభా ఇదిగో నేను వెంబడిచ్చేస్తాను, నీ కొరకు అది చేస్తాను, ఇదిగో నీ ఇది చేస్తాను అంటే ప్రభువు ఆయన దాన్ని పట్టించుకోడు. బికాస్ హీ నోస్ హూ యు ఆర్. దేవునికి మనం చెప్పక్కలేదమ్మా మనం ఎవరమో. మీరు మనుషులకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కానీ దేవునికి ఇంట్రడ్యూస్ చేసుకోక్కర్లేదు. అందుకే ప్రభు అవుట్ రైడ్గా ఎత్తున్నాడు, నీలాంటి వాడు ప్రభుని వెంబడించడానికి పనికిరాడు, ప్రభు శిష్యునిగా ఉండటానికి పనికిరాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు బ్రైట్ సైడ్లో మాత్రమే ప్రభుని వెంబడించగలవు కానీ నీ జీవితంలో చిన్న ఇబ్బంది వస్తే చాలు నువ్వు వెనక తీస్తావు. చిన్న కష్టం వస్తే చాలు దేవుని మీద నొసుక్కుంటావు. చిన్న ఇబ్బంది వస్తే కాదు చాలు బైబిల్ చదవటం మానేస్తావు. చిన్న ఇబ్బంది వస్తే చాలు మందిరానికి ఎగ్గొడతావు. నువ్వేం ప్రభు యొక్క శిష్యుడిగా బ్రతుకుతావు? ఎక్కడికి వెళ్ళినా ఆయన నువ్వు ఎట్లా వెంబడిస్తావు? అది జరిగే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు పనికిరావు టు బీ యాజ్ ఎ డిసైపుల్. రెండవ వాడు ఉన్నాడు, జాగ్రత్త వినండి. ఈ రెండో వాడు కూడా పక్కనే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మొదటి వాడితో ప్రభువు ఏదైతే చెప్పాడో వాడు విన్నాడు. అయితే రెండో వాడు మొదటి వాడిలాగా వాడు వాలంటీర్ చేయలే. కానీ యేసు ప్రభువారే వారిని పిలిచాడు. ఏమన్నాడు? నన్ను వెంబడించు అని అంటున్నాడు. అయితే వీడేమంటున్నాడు? నేను వెళ్ళి మొదట, జాగ్రత్త వినండి, మొదట అని అంటున్నాడు. అర్థం ఏంటి? వాడి ప్రభు మొదట కాదని అర్థం. అంతే, సింపుల్. ఆ ప్రభా నేను నీ కొరకు చేస్తాను కానీ ముందు అన్నావంటే అర్థం ఏంటి? నీ జీవితంలో ముందు ప్రభువు కాదని. ఇక్కడ ప్రభువు ఈ వ్యక్తి గురించి తెలిసినటువంటి వాడే. కానీ నేను ఎందుకంటున్నాను, దేవుని సర్వాధికారంలో ఆయన ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు తెలుసు కదా. ఇప్పుడు మొదటి వాడు ఏం చేయబోతుండో ప్రభు తెలుసు. అటువంటిప్పుడు రెండో వాడి దగ్గరికి ఏం చేయాలా? ప్రభు జాగ్రత్త పడాలా? మరి జాగ్రత్త పడకుండా ఎందుకు పిలిచాడు? చూసారా? ఈ మూడు రకాలైనటువంటి పిలుపులో
యేసుప్రభు వారు మనం శిష్యర్గం గురించి నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. మన యాటిట్యూడ్స్ ఎట్లా ఉంటాయో ఆయన చూపిస్తున్నాడు. వీడు అంటున్నాడు, ప్రభువా నిన్ను వెంబడిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, కానీ ముందు నాకైతే ముందేంటి, ఈ లోకమే నాకు ముందు, మా అమ్మా నాయనే నాకు ముందు, మా బంధువులే నాకు ముందు, నా ఆస్తిపాస్తులే నాకు ముందు, నా ఉద్యోగమే నాకు ముందు. చూసారా? అంటే ఇప్పుడు ఈ వ్యక్తి జీవితంలో ఏం చెప్తున్నాడు? ప్రభువా మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒకవేళ తండ్రిని పాతిపెట్టి రావటం అనేటువంటిది తప్ప? ఇది ఎట్లా కనపడతా ఉంది? రైట్, అక్కడ యేసుప్రభు వారు ఏదో వాళ్ళ నాయన చనిపోయినట్టు ఈయన వెళ్ళి పాతిపెట్టి వస్తానంటే ఆ ప్రభు అడ్డుపడినట్టు ఉంటుంది. కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, తండ్రిని పాతిపెట్టి రావటం అనేది ఏం చూపిస్తా ఉంటే, కొడుక్క తన బాధ్యతను నిర్వర్తించి రావాలి, మంచిదే. రెండోది, తండ్రి చనిపోతే నెక్స్ట్ ఏమొస్తుంది? ఆస్తి వస్తుంది. కాబట్టి ఇప్పుడు తండ్రి పాతి పెట్టమనేటువంటిది దేనికి కావాలి? బాధ్యత, ఆస్త. బాధ్యత అని కబుర్లు చెప్పమాకండిలేమ్మా, ఎందుకంటే చాలామంది బాధ్యత కంటే కూడా వీళ్ళు ఎప్పుడు పోతారా, నెక్స్ట్ ఏమొస్తాయి, అటువంటి పిల్లలు ఉన్నటువంటి దినాల్లో మనము ఉంటున్నాం. జాగ్రత్త. అంటే ఇది అర్థం ఏంటంటే, ఇప్పుడు వీనికి ఏం కావాలా? రైట్. అంటే ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించడానికి ఏమడ్డు వస్తూ ఉంది? యువర్ ఇన్హెరిటెన్స్. అందుకే యేసుప్రభు వారు ఒక విచిత్రమైన మాట అంటాడు. అరే అబ్బాయి, ఎవరు మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో, నీవైతే వచ్చి నన్ను వెంబడించుము. జాగ్రత్త వినండి. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క దృష్టిలో ప్రభువుని నమ్ముకోనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా మరణించినటువంటి వాడే. ఫిజికల్గా నువ్వు జీవిస్తూ ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు మరణించినటువంటి వాడు. యేసుప్రభు వారు అంటున్నాడు, ఒకవేళ మీ నాయన చనిపోతే ఇంకా ఆత్మీయంగా మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ నాయన ఫ్రెండ్స్. వాళ్ళు పాతి పెడతారు, లేవయ్యా నీకేమి, నువ్వురా. అది దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? మరణము పాతి పెట్టబట్టం అనేటువంటిది ముఖ్యమేం కాదు. ఆ మాటకు వస్తే ఎవరు ఆ శరీరాన్ని అట్లా వదిలిపెట్టారు. ఆ మాటకు వస్తే ఆ రకంగా పాతి పెట్టడానికి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ఎవరు? యేసు ప్రభుని నమ్ముకోనటువంటి వాళ్ళు పాతి పెడతారులే. ఏం కంగారు వచ్చింది, నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు అని అంటున్నాడు. ఇక్కడ యేసుప్రభు వారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. జాగ్రత్త వినండి. నువ్వు కోరుకుంటున్న విషయం ఏంటంటే మృతులను పాతి పెట్టటం. నువ్వు యేసుప్రభుని వెంబడిస్తే చనిపోయిన వారిని లేపుతావు. ఏది బెటర్ అంటావు? అమ్మా, యేసుప్రభు యొక్క మినిస్ట్రీ ఏంటి? చనిపోయిన వారిని, అంటే మీరందరూ అనుకుంటారు ఏంటి సమాధులు తెరుస్తారని అనుకోమాకండి. దాని గురించి నేను మాట్లాడలా. ఆత్మీయంగా మరణించిన ప్రతి వ్యక్తికి కూడా సువార్త చెప్పి ఏం చేస్తున్నావు? నువ్వు బ్రతికింపజేస్తున్నావు. అవునా కాదా? అంటే సువార్త ప్రకటన అనేటువంటిది, నువ్వు సువార్త ప్రకటించమనేటువంటిది చనిపోయిన వారిని లేపేటువంటి పరిచర్య. కానీ చనిపోయిన వారిని లేపేటువంటి పరిచర్యను నువ్వు తృణముగా ఎంచి ఆత్మీయంగా మరణించినటువంటి వారిని పాతి పెట్టడానికి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు. ఏమనాలా చాయిస్ని? అది మంచి చాయిస్ ఏనంటారా? యేసుప్రభు నిన్ను దేని కొరకు పిలుస్తున్నాడు?
యేసుప్రభు యొక్క శిష్యునిగా యేసుప్రభు పని చేస్తూ చనిపోయిన వారిని లేపాల్సినటువంటి నీవు దేని కొరకు నీ జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నావు? తుచ్చమైన మరణించిన వారిని పాతి పెట్టమా నీ ప్రయారిటీ? ఇస్ దట్ వాట్ యు వాంట్ టు డూ? నేనంటాను జాగ్రత్త. యేసు ప్రభుని వెంబడించేటువంటి క్రమములో నీకు ఏది కూడా నీ ముందు విగ్రహం కాటానికి వీల్లేదు. అది నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ అన్నదమ్ములైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ ఉద్యోగమైనా, నీ ఆస్తిపాస్తులైనా ఏవి కూడా నీ ముందు విగ్రహం కాటానికి వీలు లేదు. అదర్వైజ్ యూ కెన్ నెవర్ బి ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేనంటాను, నశించిపోయేటువంటి ఈ లోకము నీకిచ్చే విషయాలన్నీ కూడా నశించిపోయే విషయాలే. ఆ నశించిపోయే విషయాల్ని ఆఫర్ చేసేటువంటి ఆ లోకము కొరకు నిత్యత్వాన్ని ఇచ్చేటువంటి ప్రభువుని గనక నువ్వు తృణీకరిస్తే అంతకంటే దౌర్భాగ్యం లేదు. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి సరైనవా కాదా నువ్వు నీ చాయిస్ని బట్టి నీకు అర్థమైపోతుంది. దేని కొరకు నీ జీవితాన్ని వెచ్చిస్తున్నావు? దేని కొరకు నీ జీవితాన్ని అప్పగిస్తున్నావు? ఏమి పొందుకోవటానికి, లోకము నుండి ఏం పొందుకోవటానికి నువ్వు ప్రభువుని వదిలిపెట్టేస్తున్నావు? ఆ మాటకు వస్తే ప్రభువు నిన్ను చనిపోయిన వారిని తిరిగి లేపేటువంటి శక్తి కలిగినటువంటి సువార్తను ప్రకటించడానికి ప్రభువు నీ పట్ల కోరుకుంటా ఉంటుంటే దాన్ని వదిలిపెట్టి నశించిపోయే లోకం కోసం ప్రభువుని వదిలిపెట్టమనేటువంటిది ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, అటువంటి వాడు శిష్యునిగా ఉండటానికి వీల్లేదు. మూడో వాడు అన్నాడు, జాగ్రత్త వినండి, మొదటోడు విషయం రెండో వాడు విన్నాడు. వాడు ఏవి నిర్ణయం సరిగ్గా తీసుకోలే. సరే, వీళ్ళిద్దరి మాట ఇప్పుడు ఎవడున్నాడు? మూడో వాడు విన్నాడు. చూసారా, మూడో వాడు కూడా వాలంటీర్ తీసుకున్నాడు. ఏమన్నాడు? ప్రభువా, నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా. జాగ్రత్త వినండి, రెండో వాడి కంటే వీడు బెటరే అడుగుతున్నాడు. రెండో వాడు ఏమన్నాడు? మా నాయన పాతి పెట్టి వస్తాను ప్రభా అన్నాడు. మూడో వాడు ఏమన్నాడు? అబ్బే నేను వెళ్ళి గుడ్ బై చెప్పొస్తాను ప్రభా అన్నాడు. టాడా చెప్పొస్తా అన్నాడు. ఏమ్మా, టాడా చెప్పి రావడంలో ఏం తప్పు ఉందమ్మా అంటారా మీరు? అవునా? ఇప్పుడు ఇంకా రీజనబుల్గా అనిపించట్లే? ఇప్పుడు మొదటోడు కంటే రెండో వాడు బెటరు. ఇప్పుడు రెండో వాడు కంటే మూడో వాడు బెటర్. వాడైతే ఏమంటాడు? ఇంటికి వెళ్ళి బాయ్ చెప్పి వస్తానంటున్నాడు. మరి ప్రభు ఏమనాలి? సరే నాయన బాయ్ చెప్పిరా అనాలి. మీకు గుర్తుందా, పాత నిబంధనలో ఎలీషాని సడన్గా పిలిచినప్పుడు అప్పుడు ఎలీషా ఇదే మాట అంటాడు. ఏమంటాడు? నేను పోయి మా అమ్మ నాయనకి ముద్దు పెట్టుకొని వస్తానంట. అప్పుడు ఏలియా ఏమంటాడు? వెళ్ళిరా అన్నాడు. ఎందుకు వెళ్ళిరా అన్నాడు? ఎలీషా ముద్దు పెట్టుకొని వస్తాడు కాబట్టి. ఇప్పుడు యేసుప్రభువారు ఎందుకు వద్దన్నాడు? ఈడ స్వభావం ప్రభువు తెలుసు కాబట్టి. నేను అందుకనే అంటున్నానమ్మా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీకెందుకు ప్రభా నేను వెళ్ళి బాయ్ చెప్పిపోతానంటే, ప్రభు తెలుసు నువ్వు బాయ్ చెప్పొస్తావా? వాళ్ళేమో, అరే నాన్న నువ్వు వెళ్తావరా నన్ను వదిలిపెట్టి అనగానే, లేలే మమ్మీ అని అంటావో దేవునికి తెలుసు కదా. చర్చిలో మట్టుకి పవర్ఫుల్ కమిట్మెంట్ తీసుకుంటావు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? అమ్మని చూడంగానే, అరే నేను కని పెంచావురా, అయిపోయింది గాన్ కేసు. నేను పరిచర్యకు వచ్చినటువంటి రోజున మా నాయనకి చెప్పాను, సమస్య లేదు, మేము వైజాగ్ వెళ్ళాలి, దేవుని పరిచర్యకు వెళ్ళాలి అని. మా నాయన వెక్కి ఏడ్చాడు. ఫస్ట్ టైం నేను మా నాయన చూడటం, ఏడవటం ఎప్పుడు చూడలే. అది ఆ రోజు ఆయన బర్త్డే రోజే నేను ఇంట్లో బయటకు వచ్చా.
మరి అదేమి రోజు నాకు తెలియదు కానీ దట్స్ ద ఫస్ట్ టైం. మా నాయనంది కూడా చాలా రీజనబుల్లే. అరే నువ్వు ఎక్కడో వైజాగ్ వెళ్ళి నువ్వు మినిస్ట్రీ చేయటం ఎందుకు, ఇక్కడే విజయవాడలో మన ఇల్లు ఉంది కదా, మన ఇంటి మీద చర్చ్ చేసుకొని మినిస్ట్రీ చేయి. రీజనబుల్ అంటారా కాదంటారా? అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు తప్ప. కానీ ఇప్పుడు ఏం చేయాలా? దేవుని చిత్తం చేయాలంటే ఇంట్లో ఉండి బయటకు రావాలా. ఇంట్లో ఉండి బయటకు రావటం అంత ఈజీ అనుకోమాకండి. అమ్మా నాయన చిన్నోళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళ కన్నీళ్లు చిన్నవి కావు. ముందు కాళ్ళకు బంధాలు వేసేస్తారు వీళ్ళు. వాటిని తెంపుకొని నువ్వు రాగలవో లేదో దేవునికి తెలుసు, ఇంకెవడికి తెలియదు. కొన్నిసార్లు కఠినంగా బయటికి రావాల్సిందే. ఆ రోజు గనక ఆ నిర్ణయం తీసుకొని కఠినంగా బయటకు రాకపోతే ఈ 20 సంవత్సరాల పరిచర్య ఉండేది కాదు. ఈరోజు మనం చూస్తున్న కార్యాలని మనం చూడలేం. ఆ రోజు భవిష్యత్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకొని అమ్మ నాయని వదిలిపెట్టి, ఇల్లు ఆస్తులు అన్నీ వదిలిపెట్టి, మా నాయన అన్నాడు, రే నువ్వు బయటికి వెళ్తే నీకు రూపాయి కూడా ఇవ్వను. నాకు రూపాయి కూడా అక్కర్లేదు. బయటకు వచ్చాను. మా అమ్మ నా దగ్గర ఎప్పుడు రూపాయి తీసుకోలే నేను. ప్రభువే నడిపిస్తాడు, ప్రభువే నిలబెడతాడు. నేనేమంటున్నానంటే డోంట్ థింక్ ఇట్స్ వెరీ ఈజీ. ఈ సెంటిమెంటల్ బాండ్స్ ఉంటాయి చూసారా, ఆ సెంటిమెంటల్ బాండ్సే చాలాసార్లు మనము దేవుని పని కొరకు అడ్డుపడతా ఉంటాయి. దేవునికి తెలుసు నువ్వు నిజంగా మీ అమ్మా నాయనకి బాయి చెప్పి నువ్వు రాగలవా, లేదంటే వాళ్ళు చిన్న కన్నీరు కార్చంగానే, లేదంటే చిన్న మాట చెప్పంగానే నువ్వు ఎట్లాగా నువ్వు మళ్ళా ఇదైపోతావో ప్రభువుకి తెలుసు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇతను డబల్ మైండెడ్నెస్తో ఉన్నాడు. ఇది ఇంకా డేంజరస్. ద్విమనస్కత్వం యాకోబు పత్రికలు అంటాడు, ఇది చాలా డేంజరస్. అంటే ఇటు ప్రభుని వెంబడించాలనుంది, అటు అమ్మా నాయన్ని ప్లీజ్ చేయాలని ఉంది. అమ్మా రెండు జరగవమ్మా. నేను చెప్తున్నాను, చాలా మంది ఇక్కడే శిష్యరకం అనేటువంటి చేయలేకపోతున్నారు. బికాస్ యు వాంట్ టు ప్లీజ్ గాడ్, అట్ ద సేమ్ టైం యు వాంట్ టు ప్లీజ్ ద వరల్డ్. నువ్వు ఇద్దరిని ఎప్పుడూ సంతోష పెట్టలేవు. నువ్వైతే లోకాన్ని సంతోష పెడతావు, లేదంటే నువ్వు ప్రభుని సంతోష పెడతావు. నువ్వు ప్రభుని సంతోషపెట్టి మీ అమ్మ నాయన సంతోష పెట్టమనేటువంటిది అవివేకం. అది జరగదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. డబల్ మైండెడ్నెస్. ఒక పక్కన ప్రభుని వెంబడించాలని చాలా కోరిక ఉంది, కానీ ఇంకో పక్కన మా అమ్మ నాయన్ని కన్విన్స్ చేయాలి. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో. ఒకసారి వెళ్ళి వాళ్ళు చెప్పేసి వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇంకా హ్యాపీగా మినిస్ట్రీ చేయొచ్చు. అంత ఈజీగా పర్మిషన్ ఇస్తారా మీ అమ్మ నాయన? రే ఎక్కడికి వెళ్తారా, నోపు కూర్చో అన్నారు. అప్పుడు ఏం చేస్తావు? అట్ట ఎట్లా అవుతుంది నాన్న, నీ మీద మేము ఇంత కష్టపడి నేను చదివిచ్చినామే అన్నారనుకో, ఏమవుతుంది అప్పుడు? ప్రభు అంటున్నాడు జాగ్రత్త. అందుకే ప్రభు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచువాడు నాకు పాత్రుడు కాడు. జాగ్రత్త వినండి. నాగటి మీద చెయ్యి పెడితే నీ దృష్టి ఎటు ఉండాలి? ముందుకు ఉండాలి. వెనక్కి తిరిగి నువ్వు గనక నాగటి మీద చేయి పెట్టావనుకో, అప్పుడు నీ డైరెక్షన్ ఎటు వెళ్తుంది? రైట్ డైరెక్షన్ వెళ్తుందా, రాంగ్ డైరెక్షన్ వెళ్తుందా? రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. లోతు భార్య మీకు గుర్తుందా? లోతు భార్య సొదొమ గొమొర్రా నుండి దేవదూతతో పాటు బయటకు వచ్చిందా, రాలేదా? బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చేసిందామా? ఒక్కసారి వెనక తిరిగి చూద్దాం అనుకుంది కదా. మనం ఏమనుకుంటాం? ఒక్కసారి వెనక తిరిగి చూస్తే ఏమవుతుంది? నేను వెళ్ళలేదు కదా, నేనేమో సొదొమ గొమొర్రా వెళ్ళొస్తాను నాన్న ఏమనుకున్నా నేను?
ఏ ప్రదేశానికైతే వచ్చినా అక్కడ నుండి వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? వెనక్కి తిరిగి చూస్తే ఏమైందమ్మా? ఉప్పు స్తంభమైంది. దాని అర్థం ఏంటి? నువ్వు ప్రభు కొరకు నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడటం అతి ప్రమాదకరమైన విషయం. ప్రభు అది కోరుకోడు. ఒకసారి నాగటి మీద నువ్వు చేపెట్టి దేవుని ఉద్దేశాన్ని నువ్వు గమనించి దేవుని కొరకు నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడటానికి కుదరదు. వెనక్కి తిరిగి చూసావా నీ జీవితాన్ని నష్టపోతావు. లోతు భార్య పనికి రాకుండా పోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. చివరికి దేవునికి పనికిరాలా, లోకానికి పనికిరాలా. అటువంటి ఏమంటారు, దుర్భరమైనటువంటి జీవితం పనికిరాదు. నేనంటాను, యేసు ప్రభుని వెంబడించడం అనేటువంటిది ఇట్ ఈస్ మోర్ దాన్ యువర్ పర్సనల్ కంఫర్ట్. యేసు ప్రభు తెలుసు, నువ్వు బ్రైట్ సైడ్ ప్రభుని వెంబడిస్తావా, నీ కంఫర్ట్ జోన్ నుండి గనక ప్రభు కొంచెం షేక్ చేస్తే నువ్వు ప్రభుని ఎట్లా వెంబడిస్తావో ఆయనకి నువ్వు చెప్పక్కర్లా, ఆయనకి తెలుసు. యేసు ప్రభుని వెంబడించడం అనేటువంటి నీ ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ కంటే ప్రాముఖ్యమైంది. యేసు ప్రభుని వెంబడించడం అనేటువంటిది ఇతరులు నీకు ఇచ్చేటువంటి పర్మిషన్ కంటే ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఏంటో తెలుసా? ఒక బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టి ప్రభు చేతికి ఆ పేపర్ ఇవ్వటమే. ప్రభా, నీ ఇష్టమైంది నువ్వు రాసుకో, నా జీవితంలో నువ్వే ప్రథమం, నా దగ్గర ఎటువంటి కండిషన్స్ లేవు, నాకు ఎటువంటి డిలేస్ లేవు, నాకు ఎటువంటి ఎక్స్క్యూజెస్ లేవు. నువ్వు ఏదైతే చెప్తావో అదే నేను చేస్తాను. నిన్ను అనుదినము నిన్ను వెంబడిస్తాను, నా సిలువనెత్తుకొని నేను వెంబడిస్తాను. నా ఫోకస్ కానీ, నా దృష్టి కానీ, లేదంటే నా ప్రయారిటీ కానీ ఎల్లప్పుడూ నువ్వే. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, ఆ మీదట మిగతావి ఆయన మీకు ఇస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక శిష్యుని యొక్క జీవితంలో ప్రభువే నెంబర్ 1 ప్రయారిటీ. నువ్వు నిజంగా ప్రభువుని నెంబర్ 1 ప్రయారిటీ చేసుకున్నావో లేదో ప్రభుకు ఆల్రెడీ తెలుసు. నువ్వు ప్రభు కొరకు ఎట్లా జీవిస్తున్నావో ఆయన తెలుసు. భవిష్యత్తులో నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటావో ఆయన తెలుసు. ప్రభుకి మనం ఏం చెప్పక్కర్లేదు. కానీ ఉదయకాల సమయంలో ఎటువంటి శిష్యులుగా మనం ఉన్నాం? ఈ ముగ్గురు కూడా యేసు ప్రభుని వెంబడించాలనేటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా కొన్ని అధిగమించలేనటువంటి పరిస్థితులను బట్టి ఆయన శిష్యులుగా కొనసాగలేకపోయారు. జాగ్రత్త వినండి, ఆయన శిష్యునిగా మనం కొనసాగకపోతే సత్యాన్ని మనం గ్రహించలేం. సత్యము మనం గ్రహించకపోతే స్వతంత్రులం మనం కాలేం. ఇంకా ఈ లోకము పాపము యొక్క బానిసత్వంలోనే కొనసాగే వారిగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. యేసు ప్రభుని వెంబడించడం ఏంటో తెలుసుకుందాం. నిజంగానే ఉదయకాల సమయంలో ప్రభుని మనం వెంబడించగలమా? ప్రభా, నీ శిష్యునిగా నేనుంటాను, నేను వెంబడిస్తాను, ఏ పరిస్థితి వచ్చినా ప్రభా నిన్ను వెంబడిస్తాను. దేవుని దగ్గర నిర్ణయం తీసుకోగలవా? లోకం ఇచ్చే దాని కొరకు తాపత్రయపడమాక, అది చాలా టెంపరీ. నీ పర్సనల్ కంఫర్ట్స్ కంటే, నీ ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ కంటే కూడా యేసు ప్రభు యొక్క శిష్యునిగా ఆయన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడటం అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభుకి మన జీవితాన్ని అప్పగిద్దాం. దేవుని వాక్య వెలుగులో మనం సరి చేసుకుందాం. ప్రభు యొక్క శిష్యునిగా ఈ లోకంలో జీవించడానికి నిర్ణయాలు తీసుకుందాం. ప్రభు సహాయం చేత ఆయనను వెంబడించినట్లుగా మనలో మనం మన జీవితంలో వచ్చే ప్రతి ఆటంకాన్ని అధిగమించి ప్రభు కొరకు ముందుకు కొనసాగినట్లుగా అటువంటి సహాయం దేవుడు మనకు దయచేయునుగాక. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.
ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ సిలువనెత్తుకొని నేను వెంబడించేటువంటి శిష్యులుగా ఉండాలని ప్రభువా మీరు కోరుకుంటుండగా, మా జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఆటంకాన్ని మేము అధిగమించి నీ కొరకు ముందు కొనసాగునట్లుగా దేవా మీరు మాకు సహాయం చేయమని మీ కృపగల హస్తాల ప్రభావములు అప్పగించుకుంటూ ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఆ రీతిగా మీరు బలపరచండి. ఇంకా ఎవరైతే ప్రభా నిన్ను అంగీకరించలేదో వారికి మీ రక్షణ మీరు దయచేయండి. ఎవరైతే రక్షించబడ్డారో నీ శిష్యులుగా కొనసాగునట్లుగా దేవా మీరు కృప చూపించమని, ఈ లోకము పాపం యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది నీ కొరకు స్వతంత్రులుగా నీ శిష్యులుగా జీవించినట్లుగా దేవా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా అన్నసులు మీకు క్షమించే ప్రకారం క్షమించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.